ఈరోజు మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ శుభాభినందనలు. నేను మొట్టమొదట మహిళలూరు ఉన్నత పాఠశాలలో గైటెడ్ హెచ్ఎంగా ప్రమోషన్ పొందినప్పుడు అక్కడ కాంప్లెక్స్ సమావేశాల్లో ఒకరోజు చర్చ వచ్చింది. మన గవర్నమెంట్ స్కూల్లో రోజు రోజుకి పిల్లల సంఖ్య తగ్గిపోతున్నారు, ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లల సంఖ్య పెరుగుతున్నారు, దానికి ఏం చేస్తే బాగుంటుంది అని చాలాసేపు గ్రౌండ్ లెవెల్లో చర్చలు జరిగితే లాస్ట్కి ఆ రోజు అందరూ ఒక మంచి అభిప్రాయానికి వచ్చారు. ఏంటంటే మన అంగన్వాడీ స్కూల్ని బాగా స్ట్రెంగ్తన్ చేసి వాళ్ళ గీతాలు పెంచి వాళ్లకు అక్కడ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండే సౌకర్యాల కంటే బాగా ఈ ఎల్కేజీ, యూకేజీ, ప్రీ ప్రైమరీ సెక్షన్ బలోపేతం చేస్తే, ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఉంటారంటే చిన్న పిల్లలకి ఆ ప్రీ ప్రైమరీలో చేర్చే పిల్లల మీద ఎక్కడ లేని విపరీతమైన గారాబం ఉంది. ఆ వయసులో ప్రైవేట్ స్కూల్కి పంపడం అలవాటు చేస్తే ఇంకా తిరిగి రావడం కష్టం అవుతుంది. ఆ పిల్లలతో పాటు పెద్ద పిల్లకాయలు తోడుకు వెళ్తాను. నేను చాలామంది పేరెంట్స్ని అడిగాను, బాబు ఇక్కడ కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యి మంచి నాలెడ్జ్ ఉండేటువంటి టీచర్స్ ఉంచున్నారు, ఇక్కడికంటే అక్కడ ఎందుకు ప్రిఫర్ చేస్తామని అడిగితే వాళ్ళు చాలా చిన్న కారణం, ఆ కారణాన్ని మన టీచర్లు అర్థం చేసుకోలేదు గ్రామాల్లో. అంటే వాళ్ళు పనులకు పోయేటప్పుడు ఆ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ ఎక్కించేస్తారు, మళ్ళీ వాళ్ళు పనులకు ఇంటికి వచ్చేటప్పటికి వస్తారు. అది మెయిన్. దానివల్లనే పుట్టగొడుగులాగా ఈ ప్రైవేట్ స్కూల్స్ వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో మనం ఏంటంటే ఆ ప్రైవేట్ స్కూల్స్ చేసే పనిని మనం చేయగలిగితే చాలా పెద్ద వ్యవస్థ మనది అంగన్వాడీ వ్యవస్థ. మీరు మనం ప్రైమరీ స్కూల్స్ అన్నీ కలిసి ఒక చేయగలిగితే ఆ పనిలోకి పోయేటువంటి పేరెంట్స్ని మనకి ఆ పిల్లల్ని మనం సెక్యూరిటీ చేయగలిగి వాళ్ళకు మంచి మాటలు నేర్పించి, చూడండి ఒంటరిగా ఇంట్లో ఉండే పిల్లడు త్వరగా మాటలు నేర్చుకోలేడు. అదే నలుగురు పిల్లకాయలతో ఆడుతూ పాడుతూ ఉంటే త్వరగా మాటలు నేర్చుకుంటాడు, త్వరగా అన్ని విషయాలు నేర్చుకుంటాడు. మనకు ఒక అదృష్టం ఏంటంటే ముఖ్యంగా మన సిటీ కాన్స్టిట్యూషన్లో పనిచేసే ఉద్యోగస్తులకు పెద్ద వరం ఏంటంటే మా గురువు గారు నారాయణ సారు మనకు మినిస్టరు, తర్వాత ఎమ్మెల్యేగా ఉండడం మనం చేసుకున్న అదృష్టం. గతంలో కూడా ఆయన అంగన్వాడీ స్కూల్స్ని డెవలప్ చేసేదానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం జీవో కూడా తీసుకొచ్చింది కాబట్టి మనం మన మినిస్టర్ గారికి సహకరించి ఆయన ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయి. ఆలోచన తగ్గట్టు మనందరం పనిచేసి దేశంలోనే కాదు ఒక ప్రపంచంలోనే మన నెల్లూరు అర్బన్ సిటీ అంటే ఒక ఎడ్యుకేషన్కి ఒక గొప్ప స్థాయిలో ఉంది. గవర్నమెంట్ ఎడ్యుకేషన్కి అని మనం నిరూపించడానికి మనం కృషి చేద్దాం. తర్వాత నేను ఈ నడుమ మన కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్కి కూడా చాలాసార్లు ఈ స్కూల్ సంబంధించి చర్చల్లో పాల్గొంటే ఆయన చాలా అంగన్వాడీ స్కూల్స్ మీద ఎక్కడ లేని అవగాహన ఉంది సార్కి. ఎంతైనా కానీ ఎంఈఓ గారు ఒక్కొక్క అంగన్వాడీ స్కూల్కి 5 లక్షలైన కానివ్వండి, 100 స్కూల్స్ ఉండే 100 స్కూల్స్ దత్తత తీసుకొని కార్పొరేట్ స్కూల్స్ కంటే బాగా తయారు చేసి మన దేశంలోనే మన స్కూల్ ఎడ్యుకేషన్ అనేది చాలా గొప్పగా ఉంది, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అనేది అని ఇద్దరు మినిస్టర్ గారు అలాగే ఉన్నారు మీ మీద, తర్వాత కమిషనర్ గారు కూడా అలాగే ఉన్నారు. కాబట్టి మనందరం కలిసికట్టుగా
ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ముందు జీవో లేదు, అది తర్వాత ఎడ్యుకేషన్. ఇప్పుడు ఏంటంటే చిన్న క్లాసులు కూడా ప్రైవేట్ స్కూల్ సమానంగా మనం పనిచేయాలని కాబట్టి మనం ఖచ్చితంగా ఇంతకుముందు మీరెవరో మేమెవరో పెద్దగా అటాచ్మెంట్ లేదు. ఇంకా రెగ్యులర్గా ఎంఈఓస్కి ఈ ప్రైమరీ స్కూల్లో టీచర్లు మనందరం కలిసికట్టుగా పనిచేసి మీరు పనిచేసినా మనం పనిచేసినా అందరూ దేనికోసం అంటే ఈ పిల్లల యొక్క భవిష్యత్తు కోసమే. పేద పిల్లకాయలు చాలామంది ఉన్నారు. నారాయణ సారు నేను కూడా చదివింది విఆర్ కాలేజ్లోనే, ఆయన కూడా చదివింది అక్కడే. ఆయన అక్కడ లెక్చరర్గా పనిచేశాడు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి విఆర్ కాలేజ్ని డెవలప్ చేస్తున్నారు. దాన్ని వరల్డ్లో ఫేమస్ క్వాలిటీ స్కూల్గా తయారు చేస్తున్నారు. ఆ స్కూళ్ళు కూడా డబ్బులుండే వాళ్ళ కోసం కాదు. ఇప్పుడు పోరుకట్ల మీద అత్యంత పేదవాళ్ళు, సరైన సౌకర్యాలు లేని అత్యంత పేదవాళ్ళ యొక్క హరిజన గిరిజన పిల్లకాయలకి ఏ సౌకర్యాలు లేని బిలో పావర్టీ పిల్లలకి చాలా ఇప్పుడు 10 లక్షలు ఖర్చు పెట్టినా రాని సీట్ రాని మంచి ఎడ్యుకేషన్ అందించేదానికి సారు కోరుకున్నారు. మనం ఈ సందర్భంగా క్లాప్స్ కొట్టి సార్ని అభినందన. ఆయన చూసారో లేదో ఈనాడు మన నెల్లూరులో పార్కులు ఎంత వేగంగా డెవలప్ అవుతున్నాయి. వెంటనే మన స్కూల్స్ అన్నీ కూడా పచ్చగా కలకాల పార్కులు, స్థలం ఉండే సార్ పార్కులు, వయసు పిల్లలకు సరిపడేటువంటి ఆట వస్తువులు అన్నీ వేగంగా సమకూరుస్తున్నారు. పిల్లలకు కూడా కంప్యూటర్ ఎడ్యుకేషన్ కోసం ఐఎంపీ ప్యానల్స్ ఏ స్కూల్లో లేకపోయినా టీవీలు, స్మార్ట్ టీవీలు ఏ స్కూల్ లేకపోయినా అర్జెంటుగా ఇస్తామంటున్నారు. భవిష్యత్తులో మన అంగన్వాడీస్ కూడా కావాల్సిన అన్ని సౌకర్యాలు సార్ దగ్గర ఉండి ఏర్పాటు చేస్తారు, నెట్ ఇస్తారు. ఈ విధంగా ఇప్పుడు యాక్ట్ ఛానల్ వాళ్ళకి చెప్పారో లేదో వెంటనే మన అర్బన్ సిటీలో ఉన్న అన్ని స్కూల్స్కు అత్యంత వేగంగా పనిచేసేటువంటి విధంగా నెట్ సౌకర్యం కల్పించడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అలాగే మనం కూడా వాళ్ళు మనకు అన్ని విధాలుగా అండదండప్పుడు మీరు కూర్చున్న బెంచ్లు కూడా యాక్ట్ వాళ్ళు ఇచ్చింది. చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలబడి చేద్దాం. ఇంకోసారి మన మినిస్టర్ గారికి, మన కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కలిసికట్టుగా ఈ ఎడ్యుకేషన్ డెవలప్ చేసిన దానికి పనిచేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.